అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సో ఏ కపుల్స్ అయితే చూస్తే వేరే కపుల్స్ కూడా జెలస్ గా ఫీల్ అవుతాము. అవునా? మూడు పిల్లలంటే ఇలా ఉండాలి కదా, మనం ఇలా ఎందుకు ఉంటున్నామని ఇళ్లలో తగాదలు పెట్టి ఒక ఫ్యామిలీ ఒక బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే ప్రెసెంట్ వీరేనండి. అవునా? సూపర్. ఆ లెవెల్లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంతే ఉంటారు కదా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంతే ఉంటారు కదా, వీళ్ళు రియల్ గానే ఇలా ఉన్నారు, రీల్ లో చూపించేస్తున్నారు, నిజంగానే ఉంటారా ఉంటారని చాలా మంది డౌట్. ఫస్ట్ దానికి క్లారిటీ ఇచ్చి స్టార్ట్ చేయాలి. షూర్, డెఫినెట్ గా మేము అంటే ముఖ్యంగా యూట్యూబ్ లో మేము ఎలా అయితే ఉంటామో బయట కూడా అలానే ఉంటాం అనమాట. మేము డే 1 ఫిక్స్ అయింది కూడా అదే. ఇప్పుడు యాక్టింగ్ వేరు, యూట్యూబ్ అంటే డెఫినెట్ గా ఆడియన్స్ అసలు వీళ్ళు ఏంటో తెలుసుకోవాలనుకుంటారు నా దృష్టిలో. అందుకే మన యూట్యూబ్లో ఏ వీడియోలో కూడా మేము మేకప్ వేసుకోం, గ్రాండ్గా రెడీ అయ్యి హాయ్ అని చెప్పి ఆర్టిఫిషియల్ చేయమన్నమాట. మనకి దోదోస్ గోక్కుంటే అది కూడా వేసేస్తాం వీడియోలో. అలా ఓకే, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో మీరు అన్నది నిజంగానే చాలా ఉంది ఆడియన్స్ బయట ఎవరు తెలిసినా సరే అసలు మీరు వ్లాగ్స్ చూసినట్టు ఉండదండి, మా చుట్టాలతో కనెక్ట్ అయినట్టు ఉంటుంది, మా వాళ్ళు అనిపిస్తారని అంటారు. నిజంగా ఆ మాట వాస్తవం. ఎందుకంటే శ్రీవాణి గారు మీరు ప్రతి ఇంటిని పలకరించారు ఒక్కొక్క సీరియల్ ద్వారా. మీరు ఇంకా బాగా హద్దుకుపోతారు మనుషులకు కూడా. అండ్ దట్ ఈ వీడియోస్ చూసిన తర్వాత అంటే మా శ్రీవాణి గారు చంద్రముఖిలో చూసిన శ్రీవాణి గారు ఏమైనా ఇలానే ఉంటారా? యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఏంటి, స్టార్ట్ చేద్దామా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉండింది. బట్ స్టార్ట్ చేశాక అప్పుడు అనిపించింది, ఓ ఇన్నేళ్ళ నా కష్టం ఇక్కడ నాకు కనిపించింది, సో ఇంతమంది నన్ను గుర్తిస్తున్నారు. సో నార్మల్ గా చాలా మంది కమెంట్స్ అని లేదంటే కింద ఈ ఫాలోవర్స్ అని ఇవన్నీ చూస్తూ ఉంటారు. బట్ అది కాదు, నాకున్నటువంటి ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్ అంటే దాదాపు ఇప్పుడు నేను చేసే సీరియల్ 25th సీరియల్ అనమాట. సో నాకున్నదంతా కూడా హౌస్ వైఫ్స్, ఆంటీలు, ఇప్పుడు మా అమ్మ మా అత్తమ్మ గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారో వాళ్ళు మాత్రం చూస్తారు. శ్రీవాణి కనిపించిందా ఓపెన్ చేసి చూడటం. అందుకే నా ఫాలోవర్స్ కి నా వ్యూవర్షిప్ కి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఫాలో కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్లు పెట్టాలనేది రాదు. సో ఆల్మోస్ట్ నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా లేడీస్ అందరూ కూడా నన్ను ఆత్మీయంగా పలకరించడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, కానీ అన్ని సీరియల్ చేసిన ఆనందం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చింది అనుకుంటే తెలుస్తుంది కదా, డైరెక్ట్ కాంటాక్ట్. యూట్యూబ్ అనేది నాకు జనాలతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరిది ఫస్ట్ ఇది పెట్టాలి ఇలా చేయాలి మీదే? జస్ట్ అంతే. శ్రీవాణికి వచ్చిన ఐడియా మాకు ముందు ఇంట్రెస్ట్ లేకుండే, కరోనా స్టార్ట్ అయిన తర్వాత అది ఏం చేద్దాం యూట్యూబ్ ఛానల్ పెడదాం అని చెప్పి అనుకుంది శ్రీవాణి. వెంటనే సరే మేడం అప్పుడే సినిమా కరోనా ముందే వచ్చింది, అది అలా వైకుంఠపురంలో సినిమా. మేడం సార్ మేడం అంతే. సో ఆ డైలాగ్ అన్నమాట. వెంటనే మేడం అంతే టైటిల్ క్యాచీగా ఉంది, అది పెట్టేద్దాం అని చెప్పి పెట్టుకొని వెంటనే నాకు సందీప్ అని చెప్పి ఆ అబ్బాయి వచ్చాడు, స్ట్రైకర్స్ ఎండి. నిజంగా అతను రావడం, మేము కలవడం, ఫస్ట్ వీడియోనే మానిటైజేషన్ అయిపోవడం, చాలా హ్యాపీ. అక్కడి నుంచి ఇక్కడ దాకా అనర్ఘలంగా ఎక్కడ ఆగకుండా దేవుడి చక్కగా వెళ్తుంది. చెప్పోనిలే, మగవాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా వచ్చింది కాబట్టి మేడం అంతే పెట్టామని చెప్పేసి చాలా మందికి ఏమనిపించింది తెలుసా, విక్రమ్ గారు మేడం కి మేడం సార్ మేడం అంతే అని. సో అలా చెప్తే అంతేనేమోలే, అందుకే మేడం అంతే పెట్టారే. అలా ఉంటే ఊహ ఎంత బాగుందో ఒక్కసారి ఊహించుకోనా, అట్లీస్ట్ ఊహలో అయినా ఊహించుకో. గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్. సూపర్. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయిపోయి? 16 years. 2007. ఎస్. ఇండస్ట్రీలో నిజంగా చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు. జాకీ గారు, హరిత గారు, కొంతమందిని చూసినప్పటికి కూడా రియల్ కపుల్ ఎప్పుడు కూడా సఖ్యత కుదరదు. ఇద్దరు ఒకే ఫీల్డ్ లో ఉంటే ఎక్కడో చోట క్లాషెస్ వస్తాయి, విడిపోవటాలు, మధ్యలో మళ్ళీ కలుసుకోవటాలు, పిల్లల కోసం రావటాలు, ఇవన్నీ ఉంటాయి. ఈ 16 years లో ఇంత చిన్నది కూడా లేకుండా అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. దానికి మెయిన్ మీరేం చెప్తారా? అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎత్తారా? లేవు. డెఫినెట్ గా కొంచెం పద్దాక డైలాగ్ ఆపేయ్యా అంటే దానికి తర్వాత లావుకే చిరాకు వచ్చేలా ఉంది. అన్నిసార్లు వాడతారు పదం, వదిలేయండి. అది వయసు కూడా పెరుగుతుంది కదా, దాని తగ్గట్టు ఒళ్ళు కూడా పెరుగుతుంది, వదిలేయండి. సో నార్మల్ గా ఏంటంటే దానికి రీజన్ ఇద్దరం అండి. సో మాది లవ్ మ్యారేజ్ కాబట్టి, సో నా చిన్న ఏజ్ నుంచి ఈయన నాకు పరిచయం, ఈయన మాట ఎక్కువగా వినడం అనేది నాకు బాగా అలవాటు. కాబట్టి నా ఊహ ఏంటంటే ఆయన ఏదైనా రైట్కి చెప్తారు, కరెక్ట్గానే చెప్తారు. కాబట్టి నాకు అది వినడం బాగా అలవాటు. కాబట్టి అలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఆయన ఎప్పుడన్నా ఏదైనా తప్పులు చేశారంటే నేను చెప్పిన మాట కూడా ఆయన వింటారు. సో అలా ఇద్దరికి అండర్స్టాండింగ్ మధ్యలో వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఇద్దరు ఎవరు తప్పులైతే అంటే మా ఇద్దరికి ఆ మెచ్యూరిటీ అనేది ఉందన్నమాట. ఓకే ఇది రైట్, తను చెప్పింది కరెక్ట్ అనేది, తను నా మాట వింటారు, నేను ఆయన మాట వింటాను. సో అలా వెళ్ళిపోతుంది. సో మీరు 7th class లోనే యాంకర్ అయ్యారు కదా? అవునండి. ఆ యాంకర్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా ఎవరో కాదండి, ఇదిగోండి మా పతిదేవులు. డాన్స్ షో చేసేవాళ్ళం.
నేను తనకన్నా 7 years పెద్ద. ఓకే. సో డాన్స్ షోస్ అవి చేసేవాళ్ళం. నాకు అనిపించినంత మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి 7th క్లాస్లోనే. నార్మల్ గా నేను- మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ త్యాగరాయగాన సభ, సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్న చిన్న షోస్ కండక్ట్ చేసేవాళ్ళు అకేషన్స్ కి. అలా. సో అక్కడ చేసినప్పుడు చూసి ఒక 2 డాన్స్ షోస్ కి తీసుకెళ్లారు. వద్దులే మనకి ఇది వర్కౌట్ అవ్వదు, యాంకరింగ్ చేయని ఆయన తీసుకెళ్ళి. అంటే నాకు పరందామని ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఈటీవీలో. ఓకే. సో అతని ద్వారా Yeah. మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, నా స్టూడెంట్ అని చెప్పి తీసుకెళ్ళాను. తనే సెలెక్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అనర్గళంగా సినీ రంజని మనోరంజన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ దాకా Yes. మేడం ఇంతే దాకా మేడం అంత దాకా. ఈ సారు అలా. అంతే. ఇంకొకటి 7th క్లాస్ లో వచ్చారు మేడం. మేడం ఎంత అందంగా ఉంటారంటే పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు మేడంకి. ఎందుకంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన ఫేస్ ఒక్కటే చాలు స్క్రీన్ మీద అలరించడానికి. అప్పుడే అనుకున్నారు కదా ఈ అమ్మాయిని ఎప్పుడైనా పటాయిద్దాం, ఈ అమ్మాయి మన లైఫ్ లోకి వస్తుంది. చిన్నగా డెఫినెట్గా ఈ పొగడవా ప్లీజ్, ఈ మాట అనరు చెప్పవచ్చు. యాక్షన్ బాగుంటది నిజంగా, దేవుడి దయ వల్ల. అందుకే ఇప్పటికి కూడా ఫేస్ ఒకదాన్నే చూస్తాం మరి, కింద బాడీ ఎంత లావైందో. ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలి, డెఫినెట్ చూడగానే అయితే అనుకోలేదు అసలు. అందుకే నాకు చాలా చిన్న పిల్ల కదా బా, 7 years చిన్న కదా, అది రాదు మైండ్కి. అది నా షో హిట్ అవుతుందా అని టైప్లో ఉంటుంది. కానీ దీన్ని ఎప్పుడైతే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ ఛాన్స్ ఇప్పించాను అంతే. ఇప్పటికి కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా చెప్పింది కదా, ఇలానే ఒక 3-4 years మేము కాంటాక్ట్లో లేము యాక్చువల్గా. ఓకే. నేను షోస్ బిజీ, ఈవెంట్స్ బిజీ అలా వెళ్ళిపోయాను. అయ్యో ఒక్క నిమిషం, మా తూనిగ లవ్ మాత్రం కాదు, అది కంటిన్యూ చేయగలరు. తూనిగ లవ్ కాదు, 7th క్లాస్ లవ్ కాదు. అదే చెప్తున్నాను. ఒక 3-4 years అయిన తర్వాత నా బర్త్డే 2006 నా బర్త్డేకి ఇన్వైట్ చేశాను ఇట్లా మామూలుగా. వచ్చింది అన్నమాట. అప్పుడు మంచిగా సీరియల్స్ కూడా చేస్తుంది. వచ్చింది. వస్తే అప్పుడు నాకు ఎందుకో తిను మా అమ్మ నాన్నతో ఆంటీ అంకుల్ అని చెప్పింది, అలా నచ్చింది. అప్పుడు లవ్ చేయాలి, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుండని అప్పుడు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో నేను పెద్ద అందం చూసి ఆయన పడిపోయింది ఏమీ లేదు. పెద్ద అంటే వెరీ నార్మల్ కలర్, వెరీ నార్మల్, అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి ఎలా ఉంటుందో నేను అలాగే ఉన్నాను అనమాట. సో ఇంకా ఈ ఫీల్డ్కి వచ్చాక అంటే ఇప్పుడు అందంగా ఉన్నానని కాదు, కానీ కొంచెం దాని మీద బెటర్గా తయారయ్యాను అంతే. శివన్ ముందు నుంచి కూడా ఓన్లీ షూటింగ్ ఉంటేనే రెడీ అవుతుంది. నార్మల్గా చాలా నార్మల్గా ఉండాలని ఇష్టపడుతుంది. చూస్తున్నాం కదా. మేము బయటకు వెళ్ళిన ఎక్కడైనా ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నార్మల్గా వస్తుంది, వితౌట్ మేకప్ అట్లా ఉంటుంది అనమాట. సో మామూలుగా అంత అందగత్త ఏం కాదు. కాకపోతే మా ఆయన అందగాడే. ఆ టైం ఫొటోస్ నేను కొన్ని పంపిస్తాను, చాలా బాగుంటాయి మేడం. ప్లీజ్ పంపండి మేడం, పంపిస్తాను ఆడియన్స్ కోసం. యా, యా. బట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది శ్రీవాణి గారిని ఒప్పించి, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి? పెద్దగా టైం పట్టలేదండి. టైం పట్టలేదు. నేను ప్రపోజ్ అంటే తను ఎప్పుడైతే దాని మీద నాకు ఇష్టం కలిగిందో, August 16th నా బర్త్డే, అప్పుడు ప్రపోజ్ చేయలేదు అనమాట. ఆ 3-4 months సరదాగా శివాని పొద్దున్న జాగింగ్కి వెళ్దామా, మాది చిక్కడపల్లి చిన్న ఇంద్ర పార్క్ వెళ్ళేటోళ్ళం. సరే సార్ అని చెప్పి వచ్చి అలా ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేస్తాను అనమాట. December 31st నైట్ ప్రపోజ్ చేశాను. అంటే నాకు డెఫినెట్గా ఒప్పుకుంటుందని చెప్పి ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఈ అమ్మాయి మనల్ని ఇష్టపడుతుందో లేదని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో డెఫినెట్గా ఒప్పుకుంటుందని తెలిసి 31st నైట్ ప్రపోజ్ చేశాను. అప్పుడే ఒప్పేసుకుంది. January 1st ఐమాక్స్కి వెళ్ళాము. అంటే అప్పుడు దాకా ఒక 5-6 years ఉన్న రిలేషను ఒకసారి అది ఒకటేసారి లవ్ అనేసరికి మీరు చేసి ముద్దు పెట్టడం వెరైటీ అనిపించింది ఫస్ట్ నాకు. ఓకే. అప్పుడు దాకా సార్ అనే వల్ల ఓకే, ఒక్కసారిగా సార్ నుంచి విక్రమ్ అని పిలవాలి, లేకపోతే ఏమండి అని ఏమండి. కోపం వచ్చినప్పుడు మాత్రమే విక్రమ్ విక్కీ అని వస్తుంది, మామూలుగా ఏమండి అని పిలుస్తుంది. ఓకే మేడం. సార్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం గుర్తురాలేదా మీకు? ఫ్యామిలీ, నాన్న, అమ్మ, అంటే ఒక అమ్మాయిని నమ్మి ఇండస్ట్రీకి పంపించినప్పుడు ఒకసారిగా ఎవరో ప్రపోజ్ చేసి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఏ పేరెంట్స్ కైనా, మీరు అన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఆశలు కూడా అమ్మాయిల మీద. ఏం గుర్తురాలేదా మీకు ఆ టైంలో? నేను అదే చెప్తున్నాను, ఏదో కొత్త పరిచయం కాదు, ఎవరో కాదు, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఇంకోటి ఏంటంటే ఈయనతో పాటు ఫ్యామిలీ అంతా కూడా తెలుసు. మా అత్తమ్మ గారు, మా మావయ్య గారు, వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేది కూడా నాకు బాగా తెలుసు అనమాట. నాకు ఆ టైంలో లవ్ ఇదంతా ఏం లేదు. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పక్కన ఎప్పుడున్నా సరే నవ్వుతూనే ఉంటాం అనమాట. ఏదో బాధపడిపోయి ఏడ్చేసి అలాంటి ఏమీ లేవు ఇప్పటివరకు కూడా. మనం చాలా సెంటిమెంట్గా ఏమండి ఇదంటే ఓకే లేవే అని సింపుల్ చెప్పేస్తాడు. అరే నేను కొంచెం ఫీల్ అయ్యే అవకాశం ఇవ్వంటే ఆ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఆయన ఇవ్వడం అనమాట. సో డెఫినెట్గా అలాంటి లైఫ్ని ఎవరు వద్దనుకుంటారు? అంటే ఆ టైంలో నేను అంత ఆలోచించలేదు. నాకు బేసికల్గా ఈయన అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఓకే అనేసా. నాకు అంత ఏజ్ కూడా లేదు, ఏమంటారు లవ్ గురించి ఇంత ఆలోచించాలి ఇలా అంత ఊహ ఏమంటారు ఆ టైంలో ఆలోచన లేనప్పుడు ఈయన చెప్పేశారు. మెగా సీరియల్ చేస్తుంది హీరోయిన్ గా.
మనం రేపు పొద్దున్న చెప్పేస్తున్నావా? లేచిపోతున్నా అంటే వచ్చేసింది ఆలోచించకుండా. ఇంకా దానికంటే ఉంది. ఏమిచ్చి ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఫోన్లోనే డైరెక్ట్ కూడా కాదు, ఫోన్లోనే. నేను హైదరాబాద్ బోస్ క్లబ్లో ఈవెంట్ చేస్తున్నాను, నైట్ 12 అయింది. శివని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను. చెప్పండి నిద్రలో ఉన్నాను. నీకు ఒకటి చెప్తాను, ఫోన్ పెట్టేస్తా, మళ్ళీ కరెక్ట్గా 1 minute తర్వాత చేస్తా, నువ్వు లిఫ్ట్ చేస్తే ఓకే అన్నట్టు, లేతే లేదంటే చెప్పండి సార్ అంటే ఐ లవ్ యూ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. కట్ చేస్తాను. మళ్ళీ 2 minutes తర్వాత ఫోన్ చేశాను, లిఫ్ట్ చేసింది. చాలా అమ్మయ్య హ్యాపీ అని చెప్పి నైట్ 2 o'clock వాళ్ళ అమ్మ ఫోన్ తీసారు అనుకోవచ్చు. సెల్ ఫోన్ ఉండేది 9246541819. ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు ఎవరికైనా కలుస్తారా ఆ నంబర్ ఆయన చూస్తే? ఇప్పుడు ఆ నంబర్ కాదు, ఆయన ఎవరికైనా కలవగల నోట్ చేసుకొని, అది మా నంబర్ కాదు ఇప్పుడు. శివమణిలో చెప్పినట్టు శివమణి 9848. ఈయన బుర్రలో దాదాపు 1000 నంబర్ల వరకు ఫీడ్ అయి ఉంటాయండి. నంబర్లు సేవ్ చేసుకోవడం కూడా అక్కర్లేదు, అలా డైల్ చేసేస్తారు. అంటే మేడం మీరు అన్నారు మంచి ఆయనని చేసుకున్నాను, ఏం ఆలోచించలేదు అని. మేడం ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నా కానీ ఏదో ఒక టైంలో అనిపిస్తుంది, అరే అనవసరంగా స్టెప్ వేసాను, ఎందుకు చేసుకున్నాను, రాంగ్ స్టెప్ నాది. ఎంత మంచోడైనప్పుడు కూడా ఒక టైంలో అయితే అనిపిస్తుంది, ఏ అమ్మాయికి అనిపిస్తుంది. చాలా చూస్తున్నాం బయట కాబట్టి. విక్రమ్ గారికి కూడా చెప్పని ఏమైనా ఉంటే అలా ఏమైనా ఉందా మీ లైఫ్? నేను ఇప్పటివరకు అలా రిగ్రెట్ ఫీల్ అయిందే లేదు. సో డెఫినెట్ గా నాకైతే తోప్ హస్బెండ్ దొరకడని నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏ హస్బెండ్ అయినా సరే, లేదా ఇంట్లో పేరెంట్స్ అయినా సరే, ఒక అమ్మాయి ఇష్టపడి నేను ఇది చేస్తాను అంటే కాదు అంటేనే బాధపడతారు. మా ఆయన పాపం ఎప్పుడు కూడా కాదండు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు, లేదంటే నువ్వు ఇబ్బంది పడకు, మానేసాయి. అంత ఫ్రీడమ్ ఇంకెవరు ఇస్తారండి? అలాంటి హస్బెండ్ ఎవరు దొరుకుతారు చెప్పండి? దట్టు మన ఇండియాలో అలా దొరకడం అనేది గ్రేట్. సో ఐఎమ్ వెరీ లక్కీ. మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా విక్రమ్ గారు? అసలు నేను చాలా తెలివైన ఫీల్ అవుతాను ప్రతిదానికి. అంటే ఎంతోమంది నాకు ఫ్రెండ్స్, చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అయినా అబ్బా నేను కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని, అంటే భార్య పోస్ట్కి పర్ఫెక్ట్ అనమాట, తిను 100%. అని అందరు భార్యలు వినండి. అంటే నిజంగా నేను సీరియస్ చెప్తాను కదా. అంటే చాలా మంది నేను మా ఫ్రెండ్స్ కూడా చూస్తాను, అత్తమామని సరిగ్గా చూసుకోవడం ఇలా ఉంటుంది. తిను మా అమ్మ నాన్ని అసలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే దీనికి వీళ్ళ నాన్నతో పెద్ద బాండింగ్ లేదు, వీళ్ళ నాన్నతో వీళ్ళ అమ్మతోనే ఎక్కువ బాండింగ్. సో అందుకనేమో మనకి మా అమ్మ నాన్న అంటే అసలు చాలా ఇష్టం. వాళ్ళకి ఇప్పుడు కోడలంటేనే ఇష్టం, పెద్ద కోడలు అంటేనే ఇష్టం అనమాట. శివాని అంటే నేను చాలా ఇష్టం, కూతురులా చూసుకుంటారు. తిని కూడా వాళ్ళ ఓన్ అమ్మ నాన్నలా చూసుకుంటుంది అనమాట. నా మీద చూడండి అత్తమ్మ ఆయన ఇలా చేస్తున్నాడు, చూడండి అత్తమ్మ ఆయన లేట్ పడుకుంటున్నాడు, అట్లా. నార్మల్ గా హస్బెండ్ మీద కంప్లైంట్స్ ఉంటే ఫ్రెండ్స్ కో లేదా వాళ్ళ పేరెంట్స్ కో చేస్తారు కదా, నేను మా అత్తమామకే షేర్ చేసుకుంటాను. వినట్లేదు ఎప్పుడు అని చెప్పిన మాట వినకపోతే అక్కడ చెప్తాను అనమాట. అంటే తొందర పడుకో ఇలాంటివి చెప్తుంటారు. అందరి లైఫ్ లో ఒకసారి పెళ్లి అవుతుంది, అది మెమరబుల్ మూమెంట్. ఏ అబ్బాయికైనా అమ్మాయికైనా. మీ లైఫ్ లో 2 సార్లు పెళ్లి అయిందని విన్నాను. 3 సార్లు. 3 సార్లు అయిందా? 3 సార్లు అయింది. 3 సార్లు. అంటే మేము ఫస్ట్ మీరు చెప్పండి. అమలాపురం వెళ్ళిపోయాం కదా, డైరెక్ట్ వెళ్ళగానే ఫస్ట్ షిరిడి అని చెప్పింది అమ్మాయికి, ముక్కు తీర్చుకున్నానండి. కాకపోతే అమలాపురం వెళ్ళాం అనమాట. ఇద్దరు అసిస్టెంట్లను తీసుకుని వెళ్ళాం. మళ్ళీ తనకు ఒక అసిస్టెంట్, నాకు అసిస్టెంట్. అమలాపురం వెళ్ళిన తర్వాత, అమలాపురం పెద్ద సిటీ, అప్పటికే తను సీరియల్ చేస్తుంది. అమలాపురం నుంచి ఇంకా బెండమూరు లంక అని పల్లెటూరు అనమాట, ఒక 12 kilometers. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఇల్లు ఇవ్వరేమో అని చెప్పి సరదాగా మేము ఇద్దరమే ఇలా తాళి కట్టేసుకుని బొట్టు పెట్టేసుకున్నాం, మ్యారేజ్ కపుల్ అని. ఒక ఇల్లు ఇచ్చారు, ఇల్లు రెంట్కి తీసుకున్నాం, ఉండేవాళ్ళం. సరే పెళ్లి చేసుకుందాం, ఇంకా మేము ఇంకా ఫిక్స్ అయిపోయానమాట. ఒక 1 year మనం ఇక్కడ జాబ్ చేసుకొని, మేము నవ్వుతారు ఇప్పుడు గుర్తొస్తే, తనకు గుర్తుందో లేదు కానీ మేము స్కూల్లో టీచర్గా కూడా జాబ్ కూడా వెళ్ళాం ఇద్దరం ట్రై చేయడానికి. సరదాగా ఇంకా మనం జాబ్ చేసేయాలి ఇక్కడ అమలాపురంలో సెటిల్ అయిపోయాను మనం ఒక 1 year అని చెప్పి ఫోటో స్టూడియోకి వెళ్ళి, ఒక గుడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని స్టూడియోకి ఫోటో దిగాం. గుడిలో మ్యారేజ్ చేయలేదు, అబద్ధం గుడిలో మ్యారేజ్ చేయలేదా? గుడిలో మ్యారేజ్ కరెక్ట్, గుడిలో మ్యారేజ్కి వెళ్ళాము కానీ చేయను అన్నారు వాళ్ళు. సమయం సర్టిఫికేట్స్ ఏవో అడిగారు. నేను మైనర్ అని చిన్నగా ఉన్నానని చెప్పేసి చేయము, ముందు సర్టిఫికేట్స్ ఇస్తే పెళ్లి చేస్తాం అన్నారు. అందుకే చేయలేదు. సో తర్వాత వేరే షాట్ చేసుకున్నాము. తర్వాత తిను మేజర్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. September 2nd మేజర్ అయ్యాను. ఇమీడియట్ గా మీరు అడగాల్సింది September 5th కి మా మ్యారేజ్ అయింది. మేజర్ అయిన 3 days కి మా ఫాదర్ చెప్పాను, మా ఫాదర్ కొంచెం పర్టికులర్ అనమాట, చాలా అంటే సిద్ధాంతాలు చాలా ఇది అలాగే ఉండాలి అందరూ, చాలా ఏమంటారు దాన్ని, అన్ని అన్ని మంచిగా చూసుకుంటారు అనమాట. అబ్బా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అండి బాబు, ఒప్పుకోలేక కాదు ఏమీ కాదు. నిజంగా చెప్పాలంటే అది నేను ఇంటర్లో చూసిన థ్రిల్ వల్ల మా సార్ ఒక అమ్మాయిని లేపుకొచ్చారనమాట. అని మేము హీరోలో చూసేవాళ్ళం. అదేనా విజయవాడ నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చారు మా సార్ అనమాట, ఆయన నలంద కాలేజ్లో. సో నేను కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో అమ్మాయిని లేపుకెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ. సో అందుకని అలా తీసుకెళ్ళాం.
చివరికి 2-3 నెలలకి ఇంటికి రాగానే మా మామయ్య గారు అడిగారు, ఆల్రెడీ పరిచయం, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, లేపుకెళ్లాల్సిన అవసరం ఏముంది, మా అడిగితే ఫాదర్ మేమే కూడా పెళ్లి కట్నాలు చేసేవాళ్ళం కదా. అలాంటి వ్యక్తి కాదన్నమాట, మంచి అమ్మాయి కోరుకున్నారు. సో మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అంటే, అవునా నాన్న అదే భయం వేసిందని కవర్ చేశారు. డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు, నాకు అలా ఉండింది, నేను చేసుకునే అమ్మాయిని కూడా లేపుకోవాలనిపించింది, అందుకే లేపుపోయాను చెప్పేసి. మేము ఇలా డైలీ సీరియల్ లాగా ఇలా తిరిగాను నేను, టక్ 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 అని. అన్న టైప్ లో బస్సులో వెళ్ళి అబ్బో చాలా అలా తిప్పారా ఏమన్నా బైక్ లో? ఆ? అయ్యో అంటే అదే చెప్తాను కదండి, ఎటువంటి రిగ్రెట్ లేదనమాట. సో ఆల్మోస్ట్ అన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఏజ్ లో ఎలా ఉండాలో అలా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఆయన ఒకసారి చెప్పారు 3 సార్లు అన్నారు కాబట్టి రెండోసారి ఎక్కడ అయింది పెళ్లి? రెండోసారి అదే చక్కగా ఇంట్లో మళ్ళీ పెళ్లి చూపులు, మళ్ళీ హడావిడి నార్మల్ గా పెళ్లి ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. మూడోసారి ఏంటంటే జీ తెలుగు సీరియల్లో ఒక సెలబ్రిటీ కపుల్, రియల్ కపుల్ ది మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం చేయాలన్నమాట. సో అందులో కూడా పెళ్లి చూపులు, దాని తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి, అమ్మనా కోడల సీరియల్లో వ్రతాలు. మన ప్రభాకర్ అని ఇచ్చారు, మంచిగా మాకు ఛాన్స్ ఇచ్చారు. సో మా ఇద్దరికి అందులో పెళ్లి చూపులు, పెళ్లి చేసి, తోడు పెళ్లి కూతురు కూడా నా కూతురే, నందిని. అవునా? సో నందినికి అది కూడా మా పెళ్లి చూసే అదృష్టం కూడా వచ్చింది నందిని మా కూతురికి.